హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 78. మీటింగ్ రూమ్లో అందరూ చూస్తూ ఉండగానే వేద వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకుంది, చాలా సంతోషంగా. అప్పటికి అందరూ వేదని చూస్తూ ఉండగా రుద్ర ఆమెను చూసి షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఓహ్ ఓకే రుద్ర, యువర్ వైఫ్ సో క్యూట్ అని చెప్పి యూ క్యారీ ఆన్ అని చెప్పి మనోహర్ గారు శౌర్య వాళ్ళందరినీ లంచ్కి తీసుకువెళ్లారు. వాళ్ళతో పాటు చరణ్ కూడా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ అవ్వడంతో రుద్ర వేదని అలాగే పట్టుకొని ఆమె మొహాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను బయటికి రాకూడదు అన్నాను కదా, ఎందుకు వచ్చావే అన్నాడు రుద్ర చాలా మెల్లిగా. అప్పటికి వేద కన్నీళ్ళు రుద్ర షర్టుని తడిపేస్తూ ఉంటే, దక్ష ఏమైందే అని అడిగాడు రుద్ర. వేద ఏం చెప్పకుండా సైలెంట్గా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఏంటే నేను ఇక్కడ అడుగుతుంటే అలా చూస్తున్నావు? నిన్ను కాలు ఇంటి బయట పెట్టొద్దు అని చెప్పాను కదా, డాక్టర్ గారు వచ్చారా ఇంటికి? ఏమైంది దక్ష అని మరోసారి అడిగాడు రుద్ర. అయినా కూడా వేద ఏడుస్తూ అతడిని ఇంకా గట్టిగా హత్తుకుంది. దక్ష అన్నాడు రుద్ర చాలా సీరియస్గా. అంతే అతడి వాయిస్కి ఆమె కింది పెదవిని ముందుకు పెట్టి వణుకుతున్న ఆమె చేతులతో ఆమె చుట్టూ ఉన్న అతడి చేతిని తీసుకొని మెల్లిగా ఆమె కడుపు మీద పెట్టుకుంది రుద్ర కళ్ళల్లోకి చూస్తూ. ఆమె ఏం చేస్తుందో అర్థం అవ్వక రుద్ర చూస్తూ ఉంటే మెల్లిగా ఆమె పాదాలు ఎత్తి రుద్ర పెదాలపై ముద్దు పెట్టుకొని అతడిని చూసింది. అతడి చేయి పైన ఆమె చేయి వేసి కూడా. అప్పటికే ఏదో అర్థమైనట్టుగా రుద్ర కళ్ళల్లో చిన్న నీటి తడి తెలుస్తూ ఉంటే వేద రుద్ర ఏం మాట్లాడకపోయేసరికి బావా అని పిలిచింది. రుద్ర వేదనే చూస్తూ ఉంటే నాకు చిన్న రుద్ర కావాలి అని చెప్పింది. అప్పుడు వేదని గట్టిగా హగ్ చేసుకున్నాడు రుద్ర. ఎంతలా అంటే వారిద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా. ఆ కౌగిలిలోనే బావా నేను అమ్మని అవ్వబోతున్నాను, నువ్వు డాడీవి కాబోతున్నావు అని చెప్పింది వేద. ఆ సంతోషంలో ఇద్దరి మధ్యలో మాట కరువైతే వేద ఆ సంతోషంలోనే ఏడుస్తూ బావా నువ్వు అంతలా గట్టిగా పట్టుకుంటే నీ బేబీకి ఊపిరి ఆడదు, కాస్త లూజ్గా పట్టుకోవా అని అంది చిన్నగా నవ్వుతూ. ఆమె మాటలకి రుద్ర చిన్నగా నవ్వేసి ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని ముందుగా ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని చాలాసేపు అక్కడే ఉండి మెల్లిగా ఆమె పెదాలు అందుకున్నాడు. అతడి సంతోషం అంతా ఆ ముద్దులోనే తెలియజేస్తూ ఉంటే అతడి చేతులపై ఆమె చేతులు వేసి అతడి ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది వేద. ఇక ఆమెకి ఊపిరి భారమై మెల్లిగా కళ్ళు తెరిచి రుద్రని చూసేసరికి అతడు కూడా ఆమె పెదాలను వేడి ఆమెని గట్టిగా అతడి ఎదకి హత్తుకొని ఒక ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చేవాడిని కదా దక్ష అని అన్నాడు. దాంతో వేద కోపంగా అతడి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి రుద్ర చేతిలో పెట్టింది. అప్పటికి వేద ఫోన్ నుండి 4 మిస్డ్ కాల్స్, చరణ్ ఫోన్ నుండి 6 మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇంపార్టెంట్ మీటింగ్నే అది అని వేద నుదుటికి అతడి నుదురు ఆనించి ఇంటికి వెళ్దామా అని అడిగాడు. నీకు నాకన్నా అన్నీ ఇంపార్టెంట్నేలే, నేనే నువ్వంటే పడి చచ్చిపోవడం తప్ప అసలు నన్ను పట్టించుకోవు నువ్వు అని మూతి తిప్పింది వేద. ఇప్పుడు నువ్వేమన్నా నేను సైలెంట్గా ఉంటాను అని వెధవ కథలు పడకు, అర్థమైందా? నువ్వనే వాటికి రిజల్ట్ అంతా కూడా 9 months తర్వాత చూపిస్తాను, అది ఒక్కటి గుర్తు పెట్టుకొని నోరు తెరవవే నువ్వు అని మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు రుద్రబాబు. కనీసం ఇప్పుడు కూడా నన్ను ఏది అననివ్వవా? ఇప్పుడు నేనేం చేసినా చెల్లుతుంది, మీరెవ్వరూ నన్నేం చేయలేరులే అని అంది వేద చాలా స్టైల్గా. ఆహా అవునా అని రుద్ర ఆమె దగ్గరికి రావడంతోనే ఇదిగో దగ్గరికి వస్తే బాగోదు చెప్తున్నా అని భయపడింది వేద.
ఇప్పుడే కదే టైం అది ఇది అన్నావు అని రుద్ర మెల్లిగా వేద దగ్గరికి వచ్చి అతడి టై ఇంకా షర్ట్ బటన్ తీసేసి ఆమెను గట్టిగా హత్తుకొని ఎలా తెలిసిందే అని అడిగాడు చాలా నెమ్మదిగా. మొన్నటి నుండి వామిటింగ్స్ అవుతున్నాయి కదా, నీ బేబీ వల్లే తెలుసా. ఇవాళ డాక్టర్ గారు వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. రేపు మార్నింగ్ మన ఇద్దరిని హాస్పిటల్కి రమ్మని చెప్పారు అని చెప్పింది వేద. ఇంట్లో చెప్పావా అని అడిగాడు రుద్ర. ఆహా, ముందుగా నీకు చెప్పాలి అని చరణ్ బావని బ్లాక్మెయిల్ చేసి మరీ ఇక్కడికి తీసుకువచ్చాను. సారీ, నీకు చెప్పకుండా వచ్చాను, కానీ ఈ విషయం ముందు నీకు చెప్పాలి అని వచ్చాను బావా. ఈ విషయం చెప్పాక నీ కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకున్నాను, చూశాను అని అతడి కౌగిలిలోండి కాస్త దూరం జరిగి రుద్ర కళ్ళల్లోకి చూస్తూ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను అమ్మని అవ్వబోతున్నాను అంటే ఆ క్షణంలో ఏది గుర్తుకు రాలేదు నువ్వు తప్ప. వెంటనే నిన్ను చూడాలి, నువ్వు డాడీవి అవుతున్నావని చెప్పాలి అనిపించింది. మన బేబీ రాబోతుంది బావా అంది వేద కన్నీళ్లతో అతడి చేతిని తీసుకొని ఆమె పొట్ట మీద పెట్టుకొని. ఆమె పొట్ట మీద చిన్నగా నిమిరి అతడి తలని ఆమె నుదురుకి ఆనించి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏడవకే అన్నాడు రుద్ర. హా అని ముక్కు ఎగబీలుస్తూ, నీకు ఇంత మంచి న్యూస్ చెప్పాను కదా, ఇప్పుడు కూడా నాకు ఏం ఇవ్వవా అని అంది వేద క్యూట్గా. ఏం కావాలి అంట? 4 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టే, నాకు నీతో ఉండాలి అని ఉంది. అస్సలు నువ్వు ఇంట్లో ఉండడమే లేదు అని అంది వేద. ఆమె మాటకి ఎదురు చెప్పకుండా అలాగే ఉంటాను, ఇంటికి వెళ్దామా? ఇక నువ్వు బయటికి వచ్చి చాలా టైం అవుతుంది. అమ్మకి నాన్నకి నీ ఫ్రెండ్స్కి చెప్పాలి కదా ఈ విషయం అని అన్నాడు రుద్ర. హా అని వేద తల ఊపి వెళ్దాం బావా అంది. అప్పటికి రుద్ర శౌర్యకి కాల్ చేసి, శౌర్య ఇక్కడ లంచ్ అవ్వగానే అందరూ ఇంటికి వచ్చేసేయండి, నేను దక్షిణ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు. అలాగే అన్నయ్య అని చెప్పాడు శౌర్య. వేదని జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాక వాళ్ళ కార్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ పెట్టాక అప్పుడు కార్ స్టార్ట్ చేశాడు రుద్ర. గంటలో వెళ్లాల్సిన ఇంటికి కార్ మెల్లిగా డ్రైవ్ చేస్తూ దాదాపు 2 గంటల తర్వాత ఇంటికి తీసుకువెళ్ళాడు రుద్ర. ఇంత స్లోగా ఎందుకు వెళ్తున్నావు బావా అని అడిగింది వేద చాలా నీరసంగా. ఇలాంటి టైంలో స్పీడ్గా వెళ్ళకూడదు అని తెలియదా నీకు అన్నాడు రుద్ర. మరీ ఇంత స్లోగా వెళ్ళకూడదు బావా, ఇప్పుడే కదా ప్రెగ్నెన్సీ విషయం తెలిసింది అని అంది వేద. ఇప్పుడైనా ఎప్పుడైనా నాకు ఒకటే, నీ విషయంలో, నా బేబీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను, ఓకేనా అని వాళ్ళ ఇంటి పోర్టికోలో కారు ఆగిన తర్వాత వాళ్ళ వెనకాలే చరణ్ శౌర్య వాళ్ళ కార్లు కూడా ఆగాయి. చూసావా, మనకన్నా గంట తర్వాత బయలుదేరిన వాళ్ళు కూడా మనకన్నా ముందే వచ్చేశారు అని కార్ దిగి నిలబడింది వేద. రుద్ర వేదని తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి మీనాక్షి గారు కూడా హాల్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ మధ్యాహ్నమే ఇంట్లో చూస్తూ, ఏంటి ఇవాళ ఎవరికి ఆఫీస్ లేదా, అయినా నువ్వెప్పుడు ఆఫీస్కి వెళ్ళావే అని అడిగారు మీనాక్షి గారు కోడల్ని. మనోహర్ గారు వచ్చి మీనాక్షి గారి పక్కన కూర్చొని, ఏంటి రుద్ర ఇంటికి రమ్మని పిలిచావు అని అడిగారు ఆయన. చరణ్ శౌర్య కూడా వాళ్ళ అన్నయ్యనే చూస్తూ ఉంటే వేద వాళ్ళ అత్తయ్యని హత్తుకొని రుద్రనే నవ్వుతూ చూస్తూ ఉంది. నేను కాదు డాడీ, దక్ష చెప్తుందంట అని వేదని చూసి కన్ను కొట్టాడు రుద్ర. అతడి మాటకి వేద కింది పెదవిని ముందుకు పెట్టి అలిగినట్టుగా అతడిని చూసింది. చెప్పవే అన్నట్టు రుద్ర ఓ చూపు చూసేసరికి ఏమైందే అని అడిగారు మీనాక్షి గారు. ఏం లేదత్తయ్య, నీ కొడుకు చేసిన పని మీకు చెప్పాలి అని పిలిచాడు అంతే అంది వేద. ఏం చేశాడే నా కొడుకు అని అడిగారు మీనాక్షి గారు అయోమయంగా.
రుద్ర వేదనే చూస్తూ ఉంటే, నన్ను మమ్మీని చేశాడు, నువ్వు నానమ్మవి, మావయ్య తాతయ్య కాబోతున్నారు అని చెప్పింది వేద చాలా సంతోషంగా. ఏంటి అని చరణ్ ఎగ్జైట్మెంట్లో అరవగానే, మీరిద్దరూ బాబాయిలు అవ్వబోతున్నారు బావా అని చెప్పింది వేద. అంతే, చరణ్ శౌర్య ఇద్దరూ వచ్చి వేదని చేరారు. ఆమెని చెరో సైడ్ హత్తుకొని, కంగ్రాచులేషన్స్ వేదుగా, ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇంత లేట్గానా చెప్పేది అంటే అన్నయ్య దగ్గరికి అందుకే వెళ్దామన్నావా అని అడిగాడు చరణ్. హా, ముందు ఈ విషయం బావకి చెప్పాలి అనే ఆఫీస్కి వెళ్దామన్నాను బావా అని అంది వేద. అమ్మో నా బంగారు తల్లి, ఎంత పెద్ద శుభవార్త చెప్పావే అని మీనాక్షి గారు కళ్ళల్లో నీళ్లతో కోడలి చుట్టూ మెటికలు విరిచి వేదని హత్తుకొని, నా బంగారు తల్లి ఎంత చక్కని వార్త చెప్పావే అని కోడలికి ఊపిరి ఆడనివ్వకుండా హత్తుకున్నారు. మనోహర్ గారు కూడా చాలా సంతోషంగా వేద దగ్గరికి వచ్చి ఆమె తల నిమిరి, చల్లగా ఉండు తల్లి, ఎంత పెద్ద శుభవార్త చెప్పావో తెలుసా, ఈ ఇంటికి వారసులు రాబోతున్నారు. ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేసి మన ఆఫీస్ వాళ్ళందరికీ 2 నెలల బోనస్ ఇచ్చేసేయండి శౌర్య. అలాగే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 నెలల బోనస్. అలాగే స్వీట్స్ పని చేయండి. నా బంగారు తల్లి ఇంత పెద్ద శుభవార్త చెప్పింది కదా, దీన్ని మనం ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని మనోహర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారసుడో వారసురాలో వస్తున్నందుకు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.